ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో పేరుకు తగ్గట్టే రియాలిటీ షో అన్నట్టుగా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లైవ్ అప్డేట్స్ చూస్తున్నట్లయితే పెద్దయ్య ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్లో యష్మి టీం విజేతలుగా నిలిచారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తర్వాత ఫ్రేమ్లో మణికంఠ ఒక్కడే కూర్చొని బాధపడుతుంటే కిరాక్ సీత మణికంఠ దగ్గరికి వచ్చి ఓదార్పు ఇచ్చింది. మణి బాధను అర్థం చేసుకుంది ఓన్లీ సీత అనే చెప్పాలి. ఇక సీత మణికంఠ దగ్గరికి వెళ్ళి, మణికంఠ నీలో చాలా బాధలు ఉన్నాయి, నువ్వు ఫేస్ చేసినవి ఎవరు ఫేస్ చేసి ఉండరు, అందరికన్నా ఎక్కువ ఫేస్ చేసావు, కానీ అన్నిటికీ ఈరోజు భగవంతుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు విష్ చేయట్లేదు, నువ్వు కలవట్లేదు అంటే ఒక మనిషి లోన్లీగా ఉన్నప్పుడు వెంటనే జనాలతో ఎలా కలుస్తారు? అలా కాదు కదా సీత అంటే నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఓదార్తూ ఉన్నాను. నువ్వు అవేమి పట్టించుకోకు. ఇక్కడికి నువ్వు వచ్చింది, నేను వచ్చింది, అందరూ వచ్చింది ఓన్లీ బిగ్ బాస్ ట్రోఫీ కోసం. కాబట్టి నువ్వు నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని నువ్వు ఎలా అయితే ఆడాలి అనుకుంటున్నావో అలాగే ఆడు. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళే జనాలు చూసుకుంటారంటూ సీత మణికంఠకి అండగా నిలిచింది అనేది చెప్పాలి. మరి మొత్తానికి సీత మణికంఠకి సపోర్ట్ చేయడంపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు, ఎపిసోడ్ కనుక టెలికాస్ట్ అయితే నిజంగా మణికంఠకి సీతకి మంచి ఎపిసోడ్ పడుతుంది. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.